దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. దైవ సేవకులకి నా వందనాలు. నేను ఈ మందిరానికి వచ్చి ఒక 8-9 మంత్స్ అవుతుంది. ఈ 9 మంత్స్లో నాకు మిస్పా మినిస్ట్రీస్లో నేను ఇక్కడ దేవుని కృప ఆత్మ శక్తిని నేను అనుభవించాను. ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అసలు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు మందిరం లేక ఎంతగానో బాధ ఉండేది. మాకు అసలు ఎక్కడ నామకార్థంగా జీవితం అయిపోతుందా ఏందని నాకు అదొక భయం కలిగేది. ఎక్కడ చర్చ్కి వెళ్ళినా ఏ మందిరానికి వెళ్ళినా మాకు ఆత్మీయ తృప్తిపరచలేక అయిపోతుంది. మాకంతా తృప్తిగా ఉండట్లేదు. కానీ సుమక్క ద్వారా మేము ఈ మందిరానికి వచ్చాము. అక్కకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు పాస్టర్ అన్నయ్యని అక్కని మాకు పరిచయం చేశారు. మిస్పా మినిస్ట్రీస్ని పరిచయం చేశారు. నేను మ్యారేజ్కి ముందు ఏ రకంగా ఎట్లా నేను భక్తిలో ఉన్నానో అదే సిస్టంలో మళ్ళీ ఇక్కడ నేను చూస్తున్నాను. దేవుడు నాకు కోల్పోయింది మరలా నాకు నీ భయం నీ భక్తి జీవితం నాకు అనుగ్రహించారు అని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ నా పిల్లలకి కొంచెం ప్రతి మంత్ ఎవ్రీ మంత్ అసలు అనారోగ్యం ఉండేది. అసలుకి బాబు పుట్టినప్పటి నుంచి అసలు ఎట్లా అంటే ఇంకా 5-6 డేస్ అసలు ఏడవడం అలాంటిది ఏం లేదు. ఎప్పుడైతే నేను డిశ్చార్జ్ అవుతా అన్నప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేస్తే ఫస్ట్ బర్త్డే అయిపోయేదాకా ఆయన నైట్లో ఏడవడం ఎప్పటికీ కూర్చోవడం. మాకు అసలు టైం సరిపోకపోయేది. చర్చికి ఇంకా దూరం అయిపోయే వాళ్ళం. ఈ విషయంలో బాగా మేము అనుభవించాము. అసలు మాకు అన్నయ్య అక్క వాళ్ళు పరిచయం అయినప్పటి నుంచి మరలా మా భక్తి జీవితాన్ని ఏ రీతిగా మనం తెచ్చుకోవాలో చెప్పడము, వాక్యానుసారమైన జీవితం ఎలాగా బ్రతకాలో చెప్పడము, నాకు మళ్ళీ కోల్పోయింది నాకు దొరికిందని నేను ఎంతగానో సంతోషించాను. నెక్స్ట్ అక్టోబర్లో అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చారు. అక్క అన్నయ్య ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి పిల్లల గురించే నేను ఎక్కువ చెప్తున్నాను. ఎప్పటికీ అనారోగ్యం, ప్రతి మంత్ అనారోగ్యంతోనే ఉంటారు. ఒక 15 డేస్ బాగుందంటే నెక్స్ట్ 15 డేస్ మళ్ళీ బాబాకి ఇద్దరికి వైరల్ ద్వారా స్ప్రెడ్ అయిపోద్ది. అసలు ఈ విషయం గురించి నేను ప్రేయర్లో పెట్టమన్నాను. ఒక విషయం సమస్య గురించి అక్కకి ఏదైనా చెప్తే దాన్ని చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నారు. అసలు మళ్ళీ మనల్ని ఎలా ఉన్నారు అని అడగడం, దేవుని ప్రేమ మీద చూపించడం, అది మాకు ఎంతో థ్యాంక్స్ అసలు నెక్స్ట్ ఎప్పుడైతే మా ఇంటికి వచ్చి ప్రేయర్లో పెట్టారో మా గురించి అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు జరగలేదు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాను. మా గురించి ఎంతగానో భారంగా ప్రార్థన చేశారు దైవ సేవకులు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని ప్రణాళిక మిస్పా మినిస్ట్రీస్లో ఉంది కాబట్టి నాకు ఆ కృప నాకు దక్కింది. ఇంకా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మా పాప హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. ఈ టైంకి ఈ ఫిబ్రవరిలో నేను ఆరోగ్యంగా ఉంది. నెక్స్ట్ ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఎప్పుడు ఫాస్టింగ్ లేను. ఇది ఫస్ట్ టైం నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ 21 డేస్ ఉండడం. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉపవాసంతో ఉండడము, ఆయన సన్నిధిలో ఆ అన్నపానములు మరిచి ఆయన సన్నిధిలో గడపడం అంటే నేను ఎంతగానో సంతోషించాను. ఆయన సన్నిధిని అనుభవించాను. దూరంగా ఉండి రాలేకపోయాను కానీ ప్రతిరోజు ఫాలో అయ్యేదాన్ని అన్నయ్య మెసేజెస్. అది ఇంకా నా భక్తి జీవితం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆయన కృప, ఆయన జాలి మన మీద ఉంటుందని వాక్యం ఉంది కదా, అదే రీతిగా నా విషయంలో అయితే జరిగింది. ఇంకా నేను దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులతో నేను ఇంకా ఎదగాలని, నా భక్తి జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఎదగాలని, నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా గురించి దైవ సేవకులు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో మమ్మల్ని కేర్ఫుల్గా చూస్తున్నందుకు థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా నా గురించి నా కుటుంబం గురించి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ఆమేన్. మహిమ కలుగును గాక. చెల్లి సాక్ష్యం ఏంటంటే, మ్యారేజ్ కాకముందుకు స్పిరిచువల్గా ఉండేదాన్ని, కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లల ద్వారా కుటుంబం ద్వారా స్పిరిచువల్గా లేదు. అదే రీతిగా రెండోదిగా ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చర్చెస్కి వెళ్ళాము, కానీ ఎక్కడ కూడా మేము తృప్తిపరచబడలేదు ఆరాధన విషయంలో, వాక్య విషయంలో. కానీ మిస్పాకు వచ్చిన తర్వాత దేవుడు ప్రతిసారి మాతో మాట్లాడుతున్నాడు. మనసారా దేవుని మేము ఆరాధించగలుగుతున్నామని మరి సాక్ష్యం చెప్తుంది. ఎప్పుడైతే దైవజనులు వారి ఇంటిలోనికి వెళ్ళి పిల్లల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేశారో, అంతకు మునుపు పిల్లలు అనారోగ్యంతో బాధపడేవారు, కానీ ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలు స్వస్థత పరచబడ్డారని సాక్ష్యం చెప్తుంది. మిస్పాకి రావడంను బట్టి మా జీవితములో ఒక ధైర్యము, ఒక ఆదరణ మేము కలిగి ఉన్నాం. ఈ మందిరంలో ప్రభు మమ్మల్ని నాటాడంటే అది ఆయన ప్రణాళిక అనే సాక్ష్యం చెప్తుంది. కనుక దేవుడు అన్ని విషయాల్లో కృప చూపి నడిపించినందుకే బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాం.